ప్రపంచంలో అన్ని బంధాల కంటే తల్లి బంధం చాలా గొప్పది. దేవుడు అన్ని విధాలా అన్ని దగ్గర ఉండలేక తల్లిని సృష్టించాడు. బిడ్డల కోసం ఎంతో పాటుపడి తల్లి ఎన్నో విధాలుగా కష్టపడి బిడ్డల జీవితం బాగుండాలని ఆశిస్తుంది. కానీ ఇక్కడ తల్లి చూస్తే తల్లిలందరూ తలదించుకునే పరిస్థితి చేసిన పని చేసింది ఈమె. అదేంటో ఆమెనే అడిగి తెలుసుకుందాం. తేడాగా ఉంటున్నాడు, నా మీద ఇంట్రెస్ట్ చూపిపోవడం. తేడాగా ఉన్నాడంటే ఏం చేసేవాడమ్మా? కొడతాం తిడతాం, బాగా సాడిస్ట్ లెక్కని బిహేవ్ చేసేవాడు మేడం. డైరెక్ట్ నేను ఒకసారి అయితే ఒక ప్రాబ్లం చూశాను. ఏం ప్రాబ్లం? చూసి తట్టుకోలేకపోయాను. మా మమ్మీ తిను ఒకే రూమ్ లో నాకు దొరికారు మేడం. ఏమయ్యా నిజమా? నిన్నే అడుగుతుంది. అవునండి. సిగ్గుందా నీకు? తల్లితో అఫైర్ పెట్టుకున్నావా కూతురు సరిపోలేదని? అసలు నువ్వు ఏం చేస్తావు, నీకు అర్థమవుతుందా? ఫస్ట్ నుంచి మా దగ్గర పనికొచ్చాం, పరిచయం అంటూ. పనికొస్తే లింకులు పెట్టేసుకుంటావు అలాగా? నువ్వు చేసింది నేను కరెక్ట్ అనుకుంటున్నావు అసలు? ఏం వాళ్ళ అమ్మ ఒక్కదంతోనే ఇంకెంతమంది ఉంది ఇలాంటి అఫైర్ నీకు? వాళ్ళ అమ్మగారు ఒకటే. మరి తల్లితో అఫైర్ పెట్టుకుని కూతుర్ని ఎలా పెళ్లి చేసుకున్నావయ్యా? తెలిసే నా జీవితాన్ని నాశనం. మరి ఇలాంటి ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు? మంచోడనే నమ్మి చేసుకున్నాను మేడం. బాగా తెలిసిందా? మోసపోయానండి. అలా చేస్తారా ఎవరైనా? వాళ్ళ అమ్మగారు మా దగ్గర పనికొచ్చేవాళ్ళు అట్ట, మా పరిచయం మీద అట్ట కాదు. ఎంతమంది పనికొస్తే అంతమందితో చేసేస్తావా? అంటే ఇందులో మీ వీళ్ళిద్దరూ అమ్మహస్తం కూడా ఉంది ఉంది మేడం, ఇద్దరిది ఉంది. ఏది మహాతల్లి? అది కూడా ఉంది. ఆదర్శమైన అమ్మవే. చెప్పు. ఆయన మంచి అబ్బాయినే చూసి నా కూతుర్ని నీకు మంచోడు, నీ కూతురికి కాదు. తను అర్థం చేసుకోలేదండి. ఇంట్లో ఉంటే కూతురు లేనప్పుడు నాకు పనికొస్తాడు, నేను లేనాడు కూతురుకు పనికొస్తాడు అని చెప్పేసి చేసుకున్నావా? మరి ఏ ఉద్దేశంతో? చూసుకుంటాడని ఇచ్చిన. ఏం మంచిగా నీతో అక్రమ సంబంధం ఉన్నాడు, నీ కూతురుని మంచిగా చూసుకుంటాడా? ఏం చూసి ఇష్టపడ్డావు ఆయనకి? ఈవిడికి బాగా పనికొస్తాడో లేదో చూసి ఇష్టపడి. అని బాగుంది, మంచిగా అందరితో మంచిగా మాట్లాడతాడు, నా కూతుర్ని ఇస్తే బాగుంటుందని ఇచ్చిన. నువ్వు తల్లివేనా? కన్న కూతురేనా పెంచుకున్న కూతురు ఆమె? అన్న కూతురు. మరి మీ తల్లికి మీ కూతురు ఏమని పిలుస్తుంది? అమ్మమ్మ అని పిలుస్తుందా లేకుంటే ఇంకేమైనా పిలుస్తుందా? అమ్మమ్మనే పిలుస్తుందండి. పెద్దమ్మని పిలిపించుకోమ్మా, అదే కదా వరుసగా అవుతావు. అమ్మా అని అన్న పదానికి అపవిత్రం అయిపోయింది ఆ పేరు, తెలుసా? ఆ పిలుపు అపవిత్రం అయిపోయింది నీలాంటి వాళ్ళ వల్ల. నీకు ఎలాంటి నాకైతే వద్దు మేడం. ఏమంటాడు? తనేమంటాడు, ఇద్దరితో ఉంటానంటున్నాడు. ఆమె తెలిసినాకండి, ఆమెకి ఎవరు లేరు ఇంకా. ఎవరు లేకపోతే మరి మీరిద్దరు ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు చేశారు? ఆవిడ కావాలంటే నువ్వు కావాలంటున్నావు. ఏం చేద్దాం? ఇది ముందుకు వెళ్ళేటట్లేదు. అంటే ఆమె పని చేసుకోలేదండి. మామూలు పని వరకు నా దగ్గరకు వచ్చింది, ఆమె విడిగా బయట అద్దెకుండేది. అది కాకపోతే నాకు పని అర్థమైంది వరకు నా ఏంటంటే కాడికి ఇద్దరు కావాలి సార్. పిల్ల కావాలి, తల్లి ఇద్దరు కావాలి. కావాలి. పంచాయతీ తెగాలంటే ఒకటే, నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఈయన మీద కేసు పెట్టాలి. పోలీస్ స్టేషన్ ఎందుకు ఇప్పుడు? మామూలు ఏమి? సోదరు. భయం వేస్తుందా నేను పోలీస్ ఏమన్నా- స్టేషన్ అనగానే? ఫ్రెండ్ అమ్మా నమస్తే. కూర్చోండి. నమస్తే. మీరు శశి టీవీని ఎందుకు కాంటాక్ట్ చేశారు? మీకు ఎలాంటి న్యాయం కావాలి? మీ ఊరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్వప్న మేడం. ఓకే. మాది తెనాలి. నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. నేను మా హస్బెండ్, తను మా మమ్మీ. అయితే నాకు ఒక పాప కూడా ఉంది. 3 years మ్యారేజ్ అయ్యి. నేను ఇట్లా డిమార్ట్లో నేను పనిచేస్తూ ఉంటాను జాబు. నేను టాపీ మేస్త్రి. ఓకే. టాపీ మేస్త్రి చేస్తున్నాడు. అయితే నాకు రీసెంట్గా ఒక విషయం తెలిసింది. అంటే ఫస్ట్లో బాగానే ఉండేవాడు, మధ్యలో నాకు తేడాగా ఉంటున్నాడు, నా మీద ఇంట్రెస్ట్ చూపిపోవడం. తేడాగా ఉన్నాడంటే ఏం చేసేవాడమ్మా? నన్ను కొడతాం తిడతాం, బాగా సాడిస్ట్ లెక్కని బిహేవ్ చేసేవాడు మేడం. ఏంటా అని చూస్తే డైరెక్ట్ నేను ఒకసారి అయితే ఒక ప్రాబ్లం చూశాను. ఏం అది ప్రాబ్లం? చూసి తట్టుకోలేకపోయాను. మా మమ్మీ తిను ఒకే రూమ్ లో నాకు దొరికారు మేడం. అది తట్టుకోలేకపోయాను, చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాను. నిన్నే అడుగుతుంది. అవునండి. సిగ్గుందా నీకు? తల్లితో అఫైర్ పెట్టుకున్నావా కూతురు సరిపోలేదని? అసలు నువ్వు ఏం చేస్తావు, నీకు అర్థమవుతుందా? ఫస్ట్ నుంచి మా దగ్గర పనికొచ్చాం, పరిచయం అంటూ. పనికొస్తే లింకులు పెట్టేసుకుంటావు అలాగా? ఏంటయ్యా చేతులు పిసుకుంటున్నావు ఏంటి చేసిందంతా చేసి?
నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావు అసలు? నేను వాళ్ళ అమ్మ ఒక్కదంతోనే ఇంకెంతమంది ఉంది ఇలాంటి అఫైర్ నీకు? తను ఒకటే అండి, వాళ్ళ అమ్మగారు ఒకటే. తెలిసి ఒకటమ్మా, తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో? అదే మేడం నేను అనుకున్నాను. మరి ఇలాంటి ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు? మంచోడనే నమ్మి చేసుకున్నాను మేడం. మంచితనం ఇప్పుడు కనబడుతుందిగా, బాగా తెలిసిందా మంచితనం? మోసపోయానండి నేను. అలా చేయాలన్నా ఎలా అనిపించింది నీకు అసలు? అలా చేస్తారా ఎవరైనా? వాళ్ళ అమ్మగారు మా దగ్గర పనికి వచ్చేవాళ్ళట, మా పరిచయం మీద అట అంటే పనికి వచ్చేస్తే చేసేస్తావా ఏదైనా కానీ? ఎంతమంది పనికి వస్తే అంతమందితో చేసేస్తావా? మరి తల్లితో అఫైర్ పెట్టుకొని కూతుర్ని ఎలా పెళ్లి చేసుకున్నావయ్యా? తెలిసే అన్ని చేశారు మేడం. తెలిసే నా జీవితాన్ని నాశనం అంటే చేశారు. ఇందులో మీ వీళ్ళిద్దరూ అమ్మహస్తం కలిసి- కూడా ఉంది. ఉంది మేడం, ఇద్దరిది వావ్. ఉంది. మంచిది. ఏది మహాతల్లి? అదిగోండి మేడం, అక్కడ కూర్చున్నారు కదా. ఆదర్శమైన అమ్మవి, చెప్పు. కాదండి, నేను మంచిగా చేసిన. ఏం మంచిగా చేస్తే నువ్వు పెళ్లి చేసుకోవాలి, కూతురికి ఎలా పెళ్లి చేస్తావు మరి? ఆయన మంచి అబ్బాయి చూసి నా కూతురుని ఇచ్చింది. నీకు మంచోడు, నీ కూతురికి కాదు. ఆయన మంచివాడని నేను అన్ని ఆలోచించే నేను నా కూతురు. అదే ఇంట్లో ఉంటే ఇద్దరికి పనికొస్తాడని పెళ్లి చేసినట్టున్నావు కూతురికి కదా. తను అర్థం చేసుకోలేదండి. ఏం అర్థం చేసుకోవాలమ్మా, సిగ్గుండాలి ఆ మాట అనడానికి. నీకేమవుతాడు? నేను అన్ని తనను సంవత్సరం నుంచి ఇంకా ఆలోచించి ఆయన గురించి అన్ని తెలుసుకొని నా అదే కూతురుని ఇచ్చిన. ఆలోచించి అంటే ఇంట్లో ఉంటే కూతురు లేనప్పుడు నాకు పనికొస్తాడు, నేను లేనాడు కూతురుకు పనికొస్తాడు అని చెప్పేసి చేసుకున్నావా? కాదండి, మరి ఏ నా ఉద్దేశంతో? కూతుర్ని మంచిగా చూసుకుంటాడని ఇచ్చిన. ఏం మంచిగా? నీతో అక్రమ సంబంధం ఉన్నాడు, నీ కూతురుని మంచిగా చూసుకుంటాడా? ఆ అబ్బాయిలో క్వాలిటీస్ ఏమేమి చూసినావు నువ్వు? ఏం చూసి ఇష్టపడ్డావు ఆయనకి? ఆయన ఈవిడికి మంచిగా బాగా పని- పనికొస్తాడో లేదో చూసి ఆయన ఇష్టపడ్డాడు మంచిగా సార్. పని బాగుంది, మంచిగా అందరితో మంచిగా మాట్లాడుతున్నాడు, నా కూతుర్ని ఇస్తే బాగుంటుందని ఇచ్చిన. ఉమ్, అంటే ఇచ్చినావు, నీతో కూడా బాగున్నాడని మీ కూతురు కంట పెడుతున్నావా? అంతే మరి. ఆయన మంచి ఆయననే ఇచ్చిన. ఎవరైనా కానీ నా కూతురు మంచిగా ఉంటది, సుఖంగా ఉంటది అనే ఇచ్చిన. ఎవరైనా కానీ కూతురు జీవితం బాగుపడాలి, ఒక మంచోడిని ఇవ్వాలని అనుకుంటారు, కానీ నువ్వేంది లింక్ పెట్టుకున్నానికి ఇచ్చేసినావు? ఆయన మంచిగా చూసుకుంటాడు కదా, నా కూతురు కూడా మంచిగా చూసుకుంటాడని నేను ఇచ్చిన. అలా ఇలా ఇచ్చావు, అలా ఇలా ఆలోచన వచ్చింది నీకు? మంచిగా చూసుకుంటాడంటే ఎలా అమ్మా? కొంచెమైనా నువ్వు తల్లివేనా? కన్న కూతురేనా, పెంచుకున్న కూతురా ఆమె? కన్న కూతురు అండి. కన్న కూతురేనా? మరి కన్న కూతురు అంటే అల్లుడు అన్నా కూడా నీకేమవుతాడు? కొడుకుతో సమానం అవుతాడు. ప్రపంచం- కొడుకుతో అన్నోడితోని నువ్వు లింక్ పెట్టుకుంటావా? నువ్వు పెట్టుకున్నది కాక అతను తీసుకెళ్లి నీ కూతురు గొంతుకు వస్తావా? నా కూతురు బాగుంటుందనే ఇచ్చినండి. ఏం బాగోడమ్మా, నీకు అఫేర్ ఉన్నోడితో పెళ్లి చేసి కూతురు బాగుంటుందని అనడం ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్ మాట మాట్లాడుతున్నావు నువ్వు? ప్రపంచంలో నీలా ఏ తల్లి చేయదు అసలు. అర్థమవుతుందా నువ్వు అసలు ఎంత పెద్ద తప్పు చేసినావు? ఆయన నా కూతురు మంచిగా చూసుకుంటాడని ఇచ్చిన, కానీ ఆయన ఇలా సరే నేను కానీ మీ ఆయన ఏం అనుకోలేదండి. చేస్తాడు? మా ఆయన లేడండి, వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పని చూసుకున్న ఆయన మంచి ప్రవర్తన బాగుంది కదా, నా కూడా బాగుంటుందని నేను ఆలోచించుకుని వచ్చి. నిన్నెందుకు వదిలేసాడు మీ ఆయన? ఆయన జర తాగుతుండండి. ఏం తాకుండా మంచిగున్నాడా మరి? ఆయన పని చూసి నేను ఏమయ్యా, నీకు కూడా మంద అలవాటు ఉందా? లేదండి. మంద అలవాటు లేదని నిన్ను చేయించుకున్నట్టుందా ఆమె? ఎన్నాళ్ళు అవుతుంది నీ భర్తను వదిలేసి? 10 సంవత్సరాలు అయితే. ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా మీ ఇద్దరికి లింకు? 5 సంవత్సరాలు. పాపకి ఎన్నాళ్ళు బాబు? పాపకు 2 years మేడం. పాపను కూడా ఇలాంటి వాడికి దూరంగా ఉంచమ్మా. ఈ రోజు నీతో మీ అమ్మతో చేసినట్టు రేపు పొద్దున్న పిల్లల్ని కూడా ఇలాంటి వాళ్ళ వల్ల రేపులు అవన్నీ అవుతున్నవి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది మేడం, ఈ రోజే తెలిసింది కదా నాకు. మనం వీళ్ళకే చెప్తున్నాం కానీ ఆయన పరిస్థితులు ఏమన్నా మనకు తెలవాలి కదా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఇలాంటి పని చేసినావు ఏం అసలు? పరిస్థితిలో ఏంటి మా సార్? ఏం పరిస్థితిలో ఏంటి? ఇది చేసింది తప్పు. ఆవిడ నిజంగా చెప్తున్నాను, ఎంత సిగ్గు లేకుండా కూర్చుందో చూడండి ఆమె. తల్లైందని ఊరుకుంటున్నా మేడం, లేదా చెప్పు తీసి కొట్టాలని ఉంది నాకైతే. కొట్టడం కాదు, ఆగమ్మా, కొట్టడం కాదు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అదే చేయాలి. నిలువున గొంతు కోసింది మేడం. జ్ఞానం రాలేదా? కూతురికి ఇచ్చి చేసుకుంటున్నావు నీకు లింక్ ఉన్నోడిని అని. నా కూతురు బాగుంటుందనే నేను. ఏం బాగోడమ్మా? అంటే ఆవిడ ఇంట్లో లేనప్పుడు నీకు పనికొస్తాడానా? అంటే బయటకి ఎక్కడికి వెళ్ళాల్సిన బాధ లేదనా? నా అల్లుడు నా ఇంట్లోనే ఉంటాడని నేను. అల్లుడు ఉంటాడని కాదు, నీకు రంకు మొగుడు ఉంటాడని చెప్పు. అర్థమవుతుందా? నీలాంటి అఫైర్లు పెట్టుకున్న వాళ్ళతో ఇలానే మాట్లాడతారు ఎవరైనా? సిగ్గుగా అనిపించట్లేదు కొంచెమైనా నీకు? మరి పాప ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఇంట్లోనే ఉంటుంది సార్, చిన్న పాప కదా. బాగా చూసుకుంటున్నాడు పాపకైనా? ఫస్ట్ లో చూసుకున్నాడు సార్, ఈ మధ్యన ఈ ఇష్యూ అయిన తర్వాత పట్టించుకోవడం లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, తన్ని మరి మీ పట్టించుకోవట్లేదు. తల్లికి మీ కూతురు ఏమని పిలుస్తుంది? అమ్మమ్మ అని పిలుస్తుందా లేకుంటే ఇంకేమైనా పిలుస్తుందా? అమ్మమ్మనే పిలుస్తుందండి. పెద్దమ్మాలు పిలిపించుకోమ్మా, అదే కదా వరుసకు అవుతావు. వద్దండి, చిన్న పాప కదా, అమ్మమ్మనే పిలుస్తుంది. తనకి నీలాంటి ఇంకా వాళ్ళ దగ్గర తెలియదు పెరిగితే ఆ కదా పిల్ల కూడా మేడం. ఇట్లానే తయారవుతుంది నీకులాగే. ఇలాంటి వాళ్ళు కొంచెం దూరంగా పెంచమ్మా. అలాంటి ఉంచను పిల్లలు మేడం వీళ్ళ దగ్గర అస్సలు. ఆడపిల్ల కదా, నా పడైపోవడానికి కూతురు కూడా 90% ఇలానే తయారు చేస్తారు వీళ్ళిద్దరు. అదే ఇప్పుడు కూడా నడుస్తుందా మరి ఆగిందా? ఇల్లది నడుస్తూనే ఉంది సార్, నడుస్తూనే నడుస్తూనే ఉందా? ఉంది. చేసిందల్లా చేసినావు, సైలెంట్ గా కూర్చున్నావు. ఇలా కూర్చుంటే జవాబులు రావు. ఎందుకు ఇలా చేస్తావు? అసలు నీ పరిస్థితి ఏందో చెప్పు ఇక్కడ క్లియర్ గా. ఏం లేదు సార్,
ఫస్ట్లో స్టార్టింగ్ మా దగ్గర 5 years కిందట పనికి వచ్చింది. ఇట్లా పని కాడ మేము బాగా క్లోజ్గా ఉండి సరదాగా మంచిగా డ్రాప్ చేయటం, ఇంటి దగ్గర వెహికల్స్ లేనప్పుడు, బస్సులు లేనప్పుడు అట్లా చేయడం చేసేవాడిని. అట్టాగా మాకు కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండడం ఇష్టంగా మారింది. ఇట్లా వాళ్ళ ఇంటికి వస్తా ఉండగా వాళ్ళ కూతుర్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానండి. తల్లితో ఉండి కూతుర్ని ఎలా చేసుకోవాలనిపించింది? అసలు ఆ అమ్మాయిని ఎప్పుడు చూసావు నువ్వు? పెళ్లి ఇంటికి వచ్చినప్పుడు అండి. ఎప్పుడు ఆవిడ డ్రాప్ చేస్తున్నప్పుడా? చూడగానే నీకేమనిపించింది మనసులో? ఏమనిపించింది అండి, ఇంకా ఆమెతో ఉన్నప్పుడు కూతురు లాంటిదేనే కదా నేను కూడా. మరి ఆవిడతో కూతురుతోనే పెళ్లి చేసుకొని అంటే ఈ అమ్మాయి కూతురు అవుతుంది కదా నీకు, అలా ఎలా వేసావు కన్ను? సరే అయిందేదో అయిందని వేరే పెళ్లి అయినా వేరే వాళ్ళకన్నా చేసుకొని హాయిగా ఉంటే అయిపోతుండే కదా. పోయి ఈమె కూతురే దొరికిందా? మీకెలా మనసు వచ్చిందమ్మా మీ కూతురుని ఇలాంటి వానికి ఇవ్వాలని చెప్పేసి? మంచివాడు అంటుంది కదండి. అన్ని చూసుకొని ఇచ్చినండి. ఆయన వేరే అమ్మాయిని చేసుకుంటే మళ్ళీ నా కూతురు భవిష్యత్తు బాగుంటుందని నా కూతురుని ఇచ్చిన. సరే అమ్మా, ఇప్పుడు ఇద్దరులో ఏం కొలిక్కొద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆయన్ని? ఇట్లాంటి వాడు నాకు వద్దు మేడం. నా కూతురు నేను పెంచుకుంటా, నేను ఎలా పోషించుకుంటా మేడం. పెంచుకుంటావు? తండ్రిని బిడ్డగా పెంచుతావా? వద్దమ్మా, నేనే ఉంటారుగా నేను ఇప్పటిదాకా చేసింది అలా చేసి ఇప్పుడు మాట్లాడొద్దు నువ్వు అసలు. ఇప్పుడు ఏవి ఏటూ లేని పొజిషన్ లో నన్ను వదిలేశారు. ఆయన మంచివాడని నీకు అన్ని చూసి నేను నా బిడ్డ ఏమవ్వాలి మీరిద్దరు చేసిన పనులకి? నీకోసమే కదా అన్ని నా కోసం చేసేదాన్ని అయితే నువ్వు నీతో ఉంచుకుని మళ్ళీ నాకు కూడా చేస్తారా పెళ్లి? నువ్వు బాగుండాలని చేసిన. సరే చెప్పమ్మా, నువ్వు తల్లిగా మా ఆదర్శమైన మదర్ చెప్పు, తల్లి అమ్మవి నువ్వు చెప్పు, ఏం చేద్దాం వాళ్ళ జీవితం మరి? ఆయన నా కూతురు మంచిగా చూసుకుంటాడమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, తనకు నా కూతురుతోటే ఉంటాడు. నువ్వు వదిలేస్తావన్న గ్యారంటీ ఏంటి? అమ్మాయికి ఏం భరోసా ఇస్తావు నువ్వు వదిలేస్తావని? నాకు వద్దు మేడం, తను వదిలేస్తా అన్నా నాకు వద్దు మేడం. ఈవిడ వదిలే టైప్ లా కూడా అసలు కనిపించట్లేదు. నాకు వద్దు మేడం, వీళ్ళిద్దరికి నేను దూరంగా ఉంటాను మేడం. అలా అంటే పిల్లని ఎలా పెంచుతావు తల్లి? పోషించుకుంటా మేడం, కష్టపడి పోషించుకుంటా. తండ్రి లేని బిడ్డగా పెంచుతావా పిల్లని? ఇట్లాంటి వాడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే మేడం. అడుగు, ఆయన ఏమంటాడు చెప్పమ్మా. ఏం ఎరగనోళ్ళ కూర్చున్నావు, చేసిందంతా చేసి. అవునే ఉండమానండి, అది మామూలు నేను మా భార్య పిల్లని నేను చూసుకుంటాను. ఉండమంటే ఇద్దరితో కావాలా మళ్ళీ? చిన్నదో వైపు పెద్దదో వైపు అన్నట్టు పెట్టుకొని ఉంటావా? కొంచెం ఫస్ట్ నుంచి 5 years నుంచి పరిచయం అండి. అంతేనా? ఈవిడతో అంటే తల్లితోని కూతురుతోనే ఆపుతావా, లేకపోతే ఇంకెవరన్నా ప్రపంచంలో చూసిన ఆడవాళ్ళందరూ ఇవే పేర్లు పెట్టుకుంటావు నువ్వు? ఈ రోజు ఈమె వెళ్ళింది పని కింద, కూలోగా తన కింద, రేపు ఇంకొకళ్ళు వస్తారు తనతో కూడా పెట్టుకుంటారని అదే గ్యారెంటీ. మరి ఎలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి దూరం ఉంచమ్మా, వాయి వరుసలు లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు. సరే నువ్వు మొగుడు లేకుండా బతకగలుగుతావేమో, కానీ మీ పాపకైతే తండ్రి కావాలి కదా. తండ్రి దూరం చేస్తావా? ఏదో ఇంకా అడ్జస్ట్మెంట్ నేనేం చేసుకోవాలి. చేయను సార్, వీళ్ళిద్దరు చేసిన పనికి నేనే ఏదైనా చేసుకోవాలి. నేను నా పాప ఏం చేసినా suffer ఇట్లా అయ్యేది ఎందుకు ఆడపిల్లే ఇట్లాంటి వాడు ఎందుకు? మరి తొందరపడి పిల్లల్ని ఎందుకు కన్నావమ్మా? మొత్తం తెలియలేదుగా మేడం నాకు. మంచోడు అనే ఫస్ట్ లో మంచిగానే ఉన్నాడు, ఉమ్. నాకు ఈ మధ్యన కదా తెలిసింది. నీతో మంచిగా ఉన్నప్పుడు కూడా ఈవిడతో లింక్ ఉంది మీ ఆయనకి? ఉంది, 5 years నుంచి ఉంది. నాకు మ్యారేజ్ అయ్యి 3 years. అసలు నీకు ఎట్లా తెలిసిందమ్మా వీళ్ళిద్దరి మధ్యలో లింక్ ఉందని? క్లియర్ గా చెప్పు మాకు. నాకు డిమార్ట్ కి వెళ్తున్నాను కదా సార్, నేను వచ్చే టైం వీళ్ళకి తెలుసు. నాకు ఆ రోజు మధ్యలో ఒంట్లో బాగోలేక హెల్త్ ఇష్యూ అయ్యి నేను ఇంటికి వచ్చిన సడన్ గా. అప్పుడు వీళ్ళు దొరికారు సార్ నాకు. అరే అంటే నేను వస్తానని వాళ్ళకి ఆలోచన లేదు, రోజు వచ్చే టైం లాగానే వస్తాను అనుకున్నారు. ఆ రోజు నాకు హెల్త్ ఇష్యూ అయ్యి వీళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పకుండా నేను వచ్చేసా డైరెక్ట్. అప్పుడు దొరికారు సార్. రాలేదు మంచోళ్ళని అనుకున్నాను మేడం. అనుమానం ఎలా వస్తుంది? వీళ్ళిద్దరికి అనుమానం ఎవరన్నా పడతారా? ఇన్నాళ్ళు ఎలా దాచారు ఇంత పెద్ద? అదే మరి తను వచ్చినప్పుడు కింద ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేకపోతే నేను తనకు చెప్తున్నా, తను మాట్లాడుతుంటే చెప్పడం అంటే ఎలా చెప్తున్నా? ఇద్దరు కలిపి మంచం మీద పడుకొని చెప్పుకుంటున్నారా? కూర్చొని చెప్తున్నానండి. కూర్చుంటే చూసామమ్మా. కూర్చొని ఏం లేరండి మీరు. అమ్మ అంటానికి కూడా నాకు ఇదిగా ఉంది. కూర్చొని ఏం లేరు మీరు. నా కళ్ళతో చూసిందని నాకు తెలీదా? చూసావో చెప్పమ్మా నువ్వు అసలు. అంటే ఎలా చెప్పండి మేడం? బెడ్ మీద ఉండగా చూసావు ఇద్దరు? బెడ్ మీద ఉండగానే చూసాను ఇద్దరు. అదేనమ్మా పక్కన పడుకొని చెప్తున్నావు అయితే మంచి మాటలన్నీ నేర్పుతున్నావా? ఎలా చేయాలి ఏంటని, ఎలా కాపురాలు కోల్చాలి, ఎలాగ ఇంకో నా తల్లి కూతురు అయిపోయిన తర్వాత ఇంకొకరు ఎవరన్నా తనకి పెళ్ళంతో ఎలా కాపురం చేయాలో తెలియదు కదా, తను నేర్పిస్తుంది. మీ అమ్మ సీనియర్ కాబట్టి మీ అమ్మ నేర్పుతుంది. చెప్పమ్మా, మాట్లాడమ్మా. ఏంది ఇది? వీళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నావా? వాళ్ళ కాపురాన్ని కొల్లగొడదాం అనుకుంటున్నావా? లేదు సార్, ఇప్పుడు వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు. ఎలా మంచిగా నేను వాళ్ళ విషయంలో పట్టించుకోను, వాళ్ళకి దూరంగానే నేను ఉంటా. అలానే చెప్తారు, తర్వాత మధ్యలో కలిసేది. మా నాన్న ఈవెన్ అందుకే వదిలేసి ఉంటారు సార్. అప్పుడు కూడా ఇదే అఫైర్ అది అందుకోసమే వదిలేసి ఉంటారు. అల్లుడన్నుడితోనే పెట్టుకుంది కదా. సారీ, ఆవిడ పెట్టుకున్నాక నీకు భర్త, నాకు భర్త అయ్యాడు. ఏం చేద్దామంటావమ్మా? మరి విడాకులు ఇస్తా అంటుంది, ఇచ్చేయనియా? నా కూతురు మంచిగా ఉండాలి, తన భవిష్యత్తు బాగుండాలని తనని చూసిన, తను అర్థం చేసుకొని ఉండాలి. ఏం అర్థం చేసుకోను? ఒకే గదిలో ఉంటే పిల్ల ఉందని ఆలోచన ఉందా నీకు?
అదేమి అప్పుడైనా దూరంగా ఉండాలి కదా. బెడ్రూమ్ లో ఉంటే పాప ఎక్కడుందమ్మా అప్పుడు? పాపను బయటే ఉంది మేడం, బయట వేరే రూమ్ లో పడుకుంది. పక్క రూమ్ లో పండబెట్టిన నేను. పక్క రూమ్ లో పడుకుంది, మా రూమ్ లో పడుకుంది, వీళ్ళ రూమ్ లో వీళ్ళు ఉన్నారు. మంచిదే, ఆదర్శమైన అమ్మ. చెప్పండి, మీరేం చెప్పండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి మీరే. ఏం లేదండి, తనకి ఏదో తప్పుగా చూసి తప్పుగా మాట్లాడుతుంది, అట్లా ఆలోచిస్తుంది. అదేమైతే అమ్మ నువ్వు తప్పు చేసావా లేదా? మేము పని చేసిన మధ్య వస్తువులు నీకైనా అనిపించలేదా? అనిపించాలి కదా నీకైనా. తప్పు చేసావా లేదా? పాప కూడా గుర్తులేదు. తల్లి బంధం అనేది చాలా పవిత్రమైనదమ్మా, అలాంటిది దాన్ని కూడా కల్మోషం చేసేసావు తెలుసా నువ్వు? అమ్మకి అమ్మ నీలాంటి అన్నయ్య వాళ్ళ దానికి వల్ల విలువ లేదు. అమ్మ అని అన్న పదానికి అపవిత్రం అయిపోయింది ఆ పేరు, తెలుసా? ఆ పిలుపు అపవిత్రం అయిపోయింది నీలాంటి వాళ్ళ వల్ల. కూతురు లైఫ్ బాగుండాలని ఎన్నో పూజలు పునస్కారాలు చేసిన తల్లిని చూసాను, కానీ నీలాంటి తల్లిని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అసే వేస్తుంది నిజంగా నిన్ను చూస్తుంటే. ఏం సమాధానం చెప్తావా పిల్లకి చెప్పు? వాళ్ళిద్దరు దాంట్లో ఎప్పుడు నేను దూరంగానే ఉంటాను. ఏంటి గ్యారంటీ? వద్దు మేడం, నాకు మీరే ఏదో న్యాయం చేయండి. పెళ్లి చేసిన మీరిద్దరు కలిసి ఉంటారు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పమ్మా నువ్వు? మీరే ఏదో చేయండి మేడం, న్యాయం చేయాలి అలా నాకైతే. కాదు, నీకు ఎలాంటి న్యాయం నాకైతే కావాలి? వద్దు మేడం, నాకు వద్దు. మీ ఆయన ఏమంటాడు? తనేమంటాడు అడుగు. తనేమంటాడు, ఇద్దరితో ఉంటానంటున్నాడు. ఏమా ఆమె తెలిసినా కండి, ఆమెకి ఎవరు లేరుగా ఇంకా. ఎవరు లేకపోతే మరి మీరిద్దరు ఉండొచ్చు కదా, నన్ను ఎందుకు చేశారు? ఎవరు లేకపోతే ఉంచుకుంటావా? అంటే ఆవిడ వయసు అయిపోయింది కదా, నువ్వు అయితే వయసులో ఉన్నావు కదా, సో బాగుంటావని చెప్పేసి చేసి. ఈ రోజు నేనైపోయాను, రేపు ఇంకొక అమ్మాయి వస్తుంది, తను కూడా అలానే చేస్తాడు. ఎలానే చేస్తాడు, కూతురు కూడా దూరంగా పెంచేలాంటి. ఏం చెప్తావు, సమాధానం ఏంటి? తను పరిచయం, తను ఇంకా ఎవరు లేరు, తను మా దగ్గరికే పనికి వస్తుంది ఇప్పుడు కూడా. అయితే పనికొస్తే ఇద్దరితో ఉంటానంటున్నావా? నేను పడతానులే, మీరిద్దరు మంచిగా ఉండండి. నువ్వే పడతావు పాటలు, నా జీవితాన్ని అన్యాయం చేసేసావు, ఇంకేం చేస్తావు? పడలేనా? ఇవి కొద్ది రోజులు పడడానికి ఏముంది? చేసిందల్లా చేసేసారు ఇద్దరు. కొలిక్కి కావాలంటేనమ్మా, నీకు ఒక న్యాయం జరగాలనుకుంటే ఆవిడకి ఇంకో పెళ్లి చేయాలి నువ్వు, అప్పుడే నీకు ఆత్మ స్థిరపడుతుంది. ఈ నాగాలిగా మేడం, తనకి పెళ్లి చేసిన తన ఇంట్లో లేనప్పుడు కూడా తిని వెళ్తాడు కదా. ఆగుతాడు. ఈ వయసులో పెళ్ళింది మేడం, పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఈ వయసులో? ఇలాంటి వాళ్ళు చాలా మంది సింగిల్ ఉమెన్స్ బతుకులే కాబట్టి ఆవిడ బతకలేదు కాబట్టి కదా కూతురు జీవితంలో నిప్పులు పోసిందా ఆమె. గౌరవంగా బతకాలమ్మా. నీ ఏజ్ కూడా వచ్చేసింది, ఏదైనా యంగ్ గా ఉన్నారు అనుకుంటున్నారా మీరు కూడా? 45 ఉంటాయి. 45 సంవత్సరాలు. నీ వయసు ఎంతమ్మా? అది 24 మేడం. ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మరి మీరే. నీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నావు? నేనైతే చెప్పాను కదా మేడం, వీళ్ళిద్దరికి నేను దూరంగా ఉంటాను. అది దూరంగా ఉండడం వల్ల దూరాలు పెరుగుతాయమ్మా. ఏదో మిస్టేక్ చేసిండేమో, దాన్ని సర్దిద్దుకోండి, ఇద్దరు కాపురాలు నిలబెట్టుకోండి. కానీ ఇప్పటికైనా సరే నేను తను కావాలి నేను కావాలి అంటున్నాడు, ఇంకెలా నమ్మాలి సార్ నేను? పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టండి, జైలుకి వెళ్ళి కూర్చుంటాడు, 6 నెలల జైలు శిక్ష పడుతుంది స్టార్టింగ్. లోపలికి వెళ్ళి నూకితే సరిపోతుంది. ఇద్దరు పోతారు, ఇద్దరు చేసింది తప్పే. ఆలోచించొద్దు, నీ భార్య గురించి నువ్వు ఆలోచించుకో. ఆలోచించుకో కాదమ్మా, నువ్వు చెప్పు, కేసు పెడదామా? కేసు పెడితే లోపల ఉంటారు ఇద్దరు వెళ్ళి. ఏం చేస్తామమ్మా ఇలాంటి తోటి? వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టు, జైలుకి వెళ్ళిపోతాడు, 6 నెలలు పోతాడు, ఇద్దరు పోతారు. పెడతాను సార్, ఇద్దరి మీద పెడతాను కేసు. ఏమన్నా మరి పెడతా అంటుంది, ఓకేనా నీకు? కేసు దాకా ఎందుకండి, నేను అనేది ఏంటంటే ఇప్పుడు విడిగా ఉండమన్న ఆమె అద్దెకి మామూలుగా మా దగ్గర పనికి రమ్మన్న, పనులు కూడా తక్కువ ఉన్నాయి మా ఊర్లో తెనాల్లో, కొద్దిగా పనికి రమ్మనండి. అది కథే, నేను వెళ్ళను. నడిపిస్తామా కథ? ఆవిడ మా జీవితంలో నుంచి మళ్ళీ ఎవరు లేరు కండి, మరి పనికి ఎవరు పెట్టుకోరు పెద్ద ఆవిడని. ఎవరు పెట్టుకోకపోతే ఎంతమంది బతుకుతలేరు, ఇళ్ళలో పనులు చేసుకుంటది, ఏదో పని చేసుకుంటది, చిన్న చెత్కా చేసుకుంటది. ఆమె బతకలేదా సింగిల్ గా? నేర్చిందేనమ్మా ఆవిడ. ఎంత ఘోరానికి పాల్పడ్డదంటే ఆవిడ ఖచ్చితంగా బతకడం ఆవిడకి తెలుసు. నువ్వు పని ఇస్తేనే ఆమె బతకగలుగుతుందా? నువ్వు ఈ 2 పడవ మీద ప్రయాణాలు వద్దు, అర్థమైందా? ఏముంది మేడం, ఒకసారి జైల్లో పెట్టి ఇటు ఉంటావా అటు జైలుపోతావా? సరే సెక్షన్ చెప్పండి సార్ ఒకసారి. చాలా ఉన్నాయమ్మా సెక్షన్లు, బైగామి ఉన్నది, 377 ఉన్నది, చాలా సెక్షన్స్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళ మీద. ఇలాంటి 6 నెలలు సరిపోదండి, 1 సంవత్సరం వేయించాలి లోపల. వస్తుంది అమ్మ, రాయండి, కంప్లైంట్ రాయిస్తాం, దీని తర్వాత వద్దులేండి సార్, మా కంప్లైంట్ ఎందుకులే కానీ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? కంప్లైంట్ వద్దు, నా భార్య పిల్లతోనే ఉంటావు. మరి ఆవిడ దగ్గరికి వెళ్ళని గ్యారెంటీ ఏంటి నువ్వు? వద్దు మేడం. తను ఏమయ్యా కాన్ఫిడెన్స్ గా చెప్పలేకపోతున్నావేంటి? చేతులు పిసుక్కుంటున్నావేంటి? వెళ్ళాలండి సరే, ఏ వెళ్ళాలండి. అంతసేపు ఆలోచిస్తున్నావే? ఇప్పుడు దాకా ఉండలేదు, ఎవరు లేరని చెప్పి జాలి పడ్డారు కదా. ఖచ్చితంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు? భార్య పిల్లలు వద్దా? ఈ వీడే కావాలా? కావాలి. కాదండి, భార్య పిల్లలే కావాలి. భార్య పిల్లలు కావాలి. ఏం చేద్దాం? ఆవిడ ఏం చేద్దాం? నువ్వు చెప్పమ్మా, మీ అమ్మని ఏం చేద్దాం? ఈవిడ్ని కూడా జైల్లో పెట్టండి మేడం. ఈవిడ మా ఇంటి దగ్గర కానీ మాకు అసలు మాకు ఈవిడతో వద్దిగా. నా భర్తని నా పిల్లని తీసుకొని మేము వేరే ఊరు వెళ్ళిపోతాం, దూరంగా వెళ్ళిపోతాం. ఇంటికి దూరంగా వెళ్ళిపోయి బతకండి, దూరంగా వెళ్ళిపోయి బతుకుతాం.
ఇక మాకు వద్దు సార్, ఇట్లాంటి తల్లి అయినా తండ్రి ఒకటే. ఏమ్మా వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉంటావా నువ్వు మళ్ళా? వాళ్ళ గురించి నేను ఏం ఆలోచించను మేడం, మీరు ఎట్లా చెప్తుంటే అట్లనే నువ్వు ఆలోచించాల్సిన పని లేదమ్మా, ఆయన పిలవకుండా ఉంటే చాలు. నువ్వు ఏం పిలవనండి, వాళ్ళు బాగుండడం కోసమే నాకు సంతోషం. నువ్వేంటి గ్యారంటీ ఇస్తావు అమ్మాయికి? కూతురు అనే దానికంటే నీకు చవతంటే కరెక్ట్ ఏమో. నీ చవతకి ఏమి ఇస్తావు? ఆస్తి ఏదైనా ఉందా? ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? ఇస్తే నాకు ఏదున్నా తను నా కూతురికే ఇస్తారు. ఎంత ఉందమ్మా ఆస్తి నీకు? ఒక ఇల్లు ఉందండి, ఉమ్. ఏమీ లేదంత ఆస్తి. మరి ఇల్లు ఏం చేద్దాం? పాపకి ఇస్తావా, నువ్వు ఉంచుకుంటావా? మా కూతురికే ఇస్తానండి. ఉన్న రోజుల్లో ఆ ఇంట్లో ఉండు, నీ తదనంతరం కూతురికి వచ్చేలా ఒక రాజధాం వీలు రాజధాం, ఓకేనా? ఇప్పటికైనా కొంచెం దూరంగా ఉండండి, ఒక కొడుకులా చూసుకోండి, ఆ విధంగా చూడకండి. దగ్గర వస్తే ఒకవేళ లైఫ్లో ఎప్పుడన్నా ఇద్దరు ఎదురైతే ఒక కొడుకులా చూడండి, మీరు కూడా ఒక తల్లిలా చూడండి కేవలం. అర్థమవుతుందా? నేను 5 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ పనికి వెళ్ళాలండి, ఆయన దగ్గరనే పని చేసిన. నేను ఆయన దగ్గరనే పని చేస్తా, ఆయనతోటే ఉంటా. నేను ఆయనతో ఎక్కడికి ఉంటావా? పోలేను. ఆయనతో ఉంటానంటే నీకు నోరెలా వస్తుందమ్మా? అర్థమవుతుందా ఏం చెప్తున్నావు? ఒక పని చేయమ్మా, ఓ తాళి తీసుకొచ్చి దగ్గరుండి నువ్వే మీ అమ్మకిని మీ నాన్న అంటావా ఆయన అంటావా ఆయన్ని? ఏమంటావు? ఇద్దరికి పెళ్లి చేయి. మరి ఆవిడ కావాలంటుంది, నువ్వు కావాలంటున్నావు. ఏం చేద్దాం? ఇది ముందుకు వెళ్ళేటట్లేదు. అంటే ఆమె పని చేసుకోలేదండి, మామూలు పని వరకు నా దగ్గరకు వచ్చి ఆమె విడిగా బయట అద్దెకుండేది కిరాయికి. పనికి వచ్చినప్పుడు నీ రాసలీలన్నీ కానిస్తావుగా, మరి పనికొస్తే పనికొచ్చినట్టు వదులుతావా? గుర్తు రాలేదా? మీ ఇద్దరికి అంత ఇష్టం అయితే ఆ పాప జీవితం ఎందుకు నాశనం చేస్తారు? ఇద్దరు పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా, పిల్లల్ని మీరిద్దరే కనిస్తే అయిపోయేది కదా. చేసుకోవచ్చు నువ్వు వదులుతేనే బాగుంటది, నీ లైఫ్ బాగుంటది, నీ మీకు ఫ్యామిలీ పిల్ల లైఫ్ కావాలి, బాగుంటది. తల్లి కావాలి. నేను వదిలేస్తానండి, అది కాకపోతే నాకు కొద్దిగా పని వరకు నా అర్థమైతే కాడికి ఇద్దరు కావాలి సార్. పిల్ల కావాలి, తల్లి ఇద్దరు కావాలి. కావాలి ఇంకి. నాకు పని అర్థమవుతుంది. వరకు మన దగ్గరికి ఆమె ఎటు వెళ్ళలేదు, ఎవరు పెట్టుకోరు. అందుకే పని వరకు నా దగ్గరికి మరి పంపించి ఇంత బుద్ధున్నాడు, కూతుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి నువ్వు? ఓకే, ఆవిడని ఎవరు పనికి పెట్టుకోరు, నీ ఆలోచన బాగుంది, కానీ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేసావు? ఇటు మీ ఇద్దరు ఫస్ట్ లవ్ లాగా ఇద్దరు వదులుకోలేరు ఒకరినొకరు, అటు ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం చేసావు. నువ్వు ఇతని దగ్గర పనికి వెళ్ళకుంటే బతకలేవా? నేను ఇన్ని సంవత్సరాలు చేసినండి, బయట ఎక్కడ నాకు దొరకదు, నేను పనికి వెళ్ళలేను. ఆ అబ్బాయిని వదిలేసి మీరు వేరే పనులు చేసుకోవచ్చు కదా, మంచిగా హాయిగా బతకొచ్చు కదా. మీరు ఒక్కళ్ళే కదా, వేరే వాళ్ళకి పెంచేది ఉందా? మీకు లేదు కదా. ఆయనకు దూరంగా నేను ఉండనండి, ఎక్కడ పోయినా నా వల్ల కాదు. ఆయన నిలిచి వదిలేసి నేను ఎక్కడికి పోను. అసలు అర్థమవుతుందా అమ్మ మీకు? ఇది తప్పు కదా ఇలా చేయడం. నా భర్తను కావాలన్నా మరి నేనేం చేయాలి? నేను కూడా నీకు లాగానే చేయాలా? నిన్ను కొట్టినా తప్పు లేదు అసలు. కూర్చోమ్మా. కూర్చోమ్మా. కొట్టాలన్నంత కోపం వస్తుంది మేడం నాకు. చంపేయాలి అసలు ఇట్లాంటి దాన్ని, భూమి మీద ఉండకూడదు ఇట్లాంటిది. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? నీకు అర్థమవుతుందా? నీ వయసుకు సరిపోయినట్టుగానే నువ్వు మాట్లాడుతున్నావా అవి మాటలు? మేము 5 సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా మేడం, మేము ఎలా ఉండాలి? అప్పవమ్మ, ప్రపంచంలో ఎవడు మగోడు లేనప్పుడు మగోడు లేనట్టు వాడిని అడుగుతున్నావు. కూతురు మొగుడిని సిగ్గు సరం ఏమైనా కొంచెం అయినా ఉందా? వాడిని వదిలి ఉండలేనంటున్నావు. మళ్ళా వదిలి ఉండలేదని చెప్పేసి కూతురు కంటగట్టింది. అదే ఉద్దేశంతో చేసావా పెళ్ళి ఆమెకి? నాకు చేస్తే ఇద్దరు ఒకే చోటు కదా మేడం ఉండేది. వీళ్ళ పనులు కానిచ్చుకోవచ్చు నేను ఇంట్లో లేనప్పుడు. అదే మరి చెప్పండి, మరి మీరేమంటారు? ఆమె వదిలా అంటుంది, మరి మీరైనా వదులుతారా లేదా? ఎవరైనా ఒకళ్ళు వదిలితేనే ఇక్కడ క్లియర్ అవుతుంది. నేను ఆ విధంగా వదిలేస్తాను, కానీ పని వరకు ఆమె ఎక్కడ వెళ్ళలేదండి. వీడు నా పనికి దగ్గరికే వెళ్ళాడంటే పంపింది. ఖచ్చితంగా వీడికి ఇష్టం లేదు సార్ వదలడం. అంటే ఆ పనికి పిలిచి వీని పని వీడు చేసుకుందామని. అంతే, అదే నడుస్తుంది ఇక్కడ. వదులుతావా వదలవా మరి ఈమెని? పని వరకు పంపించండి, సరే, మామూలుగా నేను మా ఇలా ఇంటికి వదలరు కానీ తీసుకురాను, అమ్మ, మా నువ్వు ఇంటికి further గా రావద్దని step చెప్పండి. నువ్వేం తీసుకుందాం అనుకుంటున్నావు? వీళ్ళిద్దరిది ఇంత బేగా విడిపోయే సంబంధం కాదు. వీళ్ళు విడిపోరు, వీళ్ళు వదులుకోరు. నెక్స్ట్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అది చెప్పు నువ్వు. పోలీస్ స్టేషన్ లో కేసు వేద్దాం మేడం. అది ఇద్దరిని లోపలికి నొక్కుదామా? లోపల వేయాలి, ఇద్దరిని వేయాలి. అర్థమైతుందా? పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఏమవుతుందో తెలుసా? సరే, ఎలాంటి శిక్షలు పడతాయో చెప్పండి సార్. చాలా ఉన్నాయి. లోపల కఠినంగా ఇవ్వాలి మేడం, ఇవ్వాలి సార్ శిక్షలు అయితే. పోలీస్ స్టేషన్ ఎందుకు ఇప్పుడు? మామూలుగా ఏమి? సారీ చదువుతారు. భయం వేస్తుందా నేను పోలీస్ ఎలా- స్టేషన్ అనగానే? ఎలానని చదువుతున్నా కాలేదు. మరి ఆమె ఇది ఇది చూసినప్పుడు ఒక నన్ను ఎందుకు కొలిక్కి చేస్తున్నారు? రావట్లేదమ్మా, ఇది ఒక కొలిక్కి అవును రావట్లేదు. మేడం, ఆమె పనికి వెళ్ళట్లేదు అని చెప్పేసి పని వరకే నన్ను రమ్మంటారు. ఆమె మా ఇంటికి రావద్దు అన్నారు కదా, అట్టా రాకుండానే ఉండేది. నేను వాళ్ళ ఇంటికి ప్రపంచంలో తప్ప పని పని ఎవరు వరకు ఇచ్చినా లేరు ఆవిడకి, అంతేనా? ఏందా ఆ పని చెప్తున్నావు? నువ్వు ఇవ్వకుంటే ఆమె బతకలేదా? నువ్వే ఇస్తేనే ఆమె తింటుందా? నువ్వు ఈ 5 సంవత్సరాలే, మరి అంత ముందు ఎలా బతికింది? ఇంతకు ముందు ఇంకొకటి ఎవడో ఉండే ఉంటాడు. అమ్మ నువ్వు పోలీస్ స్టేషన్ కి రేపు కంప్లైంట్ చేయి ఇద్దరి మీద. చేస్తాను వద్దులేండి, సార్, పోలీస్ కఠినంగా స్టేషన్ శిక్ష చేయాలి లాగా. వీళ్ళ మీద. వద్దులే, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకులేండి. నేను వస్తాను నీతో పాటు. పోలీస్ స్టేషన్ వెళ్దాం, వీళ్ళ మీద ఉండేటట్లేవమ్మా. సమాజానికి కూడా తెలవాలి ఇలాంటిది కూడా ఒకటి నడుస్తుందని సమాజంలో. పోలీస్ స్టేషన్ వద్దులేండి, మామూలు మేము. నువ్వు మేస్త్రివే కదా, నీకు తెలియదా? కామన్ సెన్స్ లేదా? నువ్వు ఏం తప్పు చేసినావు అసలు? ఏం తల్లి నీకు తెలియదా? దేనికి ఇదంతా? దేనికోసం చేస్తున్నావు ఇదంతా? నువ్వు ఏదో ఉందమ్మా మనసులో, లేకపోతే ఊరికే చేయట్లేదు ఈయన. అదే బయటికి రావట్లేదు మేడం.
లోపలేసి 4 తంతే వస్తుంది బయటకు అప్పుడు. ఏం లేదు మేడం, మామూలుగా హౌస్ ఆస్తుందని చెప్పేసి కొద్దిగా. ఆహా, అదమ్మా మ్యాటర్. ఓకే. ఆస్తి కాసపడి అత్తతో అఫేర్ పెట్టుకొని కూతుర్ని పెళ్లి చేసుకున్నావా? వావ్. చూసావమ్మా, నీ మీద కాదు ప్రేమ, నీ ఆస్తి మీద ఉంది ప్రేమ. అర్థమైందా? ఇంకా కావాలా? ఆస్తి కావాలంటే ఇస్తా. అయినా సరే వదలవు. ఆస్తి ఇచ్చేస్తావు, నన్ను ఇచ్చేస్తావు, అందరిని ఇచ్చేస్తావు, అయినా కానీ ఆయన వదలవు. సరే, ఇది ఇంత వేగా తేలేది కాదు. వీళ్ళిద్దరిని లోపలేసి ఆ పిల్లకి ఏం న్యాయం చేద్దామో చేద్దాం సార్. ఎందుకంటే చంటి పిల్లతో ఉంది, ఎలాంటి శిక్షలు ఉన్నాయో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో మొత్తం వీళ్ళిద్దరికి చెప్పి తొందరగా ఇలాంటి వాళ్ళు బయటికి రానికూడదు. ఎందుకంటే ఇది సమాజానికి బ్యాడ్ మెసేజ్ తప్ప గుడ్ మెసేజ్ కాదు ఇది. ఆ పాపకి ఏం న్యాయం చేద్దాం, చంటి పిల్లతో ఉంది ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి జీవితం ఒక కొలిక్కి తేవాలి, వీళ్ళిద్దరికి సరైన సమాధానం చెప్పాలి. ఏమ్మా, అంతేనా? మీరే చేయాలి మేడం ఏదో న్యాయం. ఇలాంటి ఎందుకు ఏడుస్తాయి ఏడవ? మీరు అసలు ఏడవకండి అమ్మా. మీలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ చాలా చట్టాలు తీసుకొచ్చింది. మన కాన్స్టిట్యూషన్ లో కూడా మీలాంటి వాళ్ళకి చాలా సెక్షన్లు వచ్చినాయి, కొత్త కొత్త సెక్షన్లు వచ్చినాయి. నువ్వు తప్పు చేయలేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వు ఏడు. ఒక భార్యని చూసుకోలేని భర్త అసలు భర్తనేనా? చాలా ఉన్నాయమ్మా మీకు. 498A ఉంది. కొడుతున్నాడా, హింసిస్తున్నాడా? అన్ని చేస్తున్నాడు. అన్నిటికీ ఉన్నాయి. 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉందమ్మా. ఇవన్నీ చేస్తే ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవడం కూడా ఒక పెద్ద నేరం. ఇది బైగమి కిందికి వస్తుంది. అది కూడా సొంత అత్తతో. పోలీసులాగా ఎందుకులేండి? లేదు నీలాంటి వాళ్ళ పోలీసులకు వద్దు కానీ డైరెక్ట్ గా జైలుకి పోతావా మరి? ఇక మీరు మాట్లాడింది ఆపండి, నేను చెప్పేది వినండి క్లియర్ గా. ఈ పంచాయతీ తెగాలంటే ఒకటే, నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఈయన మీద కేసు పెట్టాలి. కేసు పెడితే ఏమేమవుతుందో నేను చెప్తా. ఫస్ట్ పోలీస్ వచ్చి అరెస్ట్ చేస్తారు నీకు క్లియర్ గా. ఆమె కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ మీద, మీ అత్త మీద 498 పెడుతుంది. ఆమెను కొట్టినందుకు 85 వస్తుంది బిఎన్ఎస్. ఆమె ఏడిపించినందుకు, మీ పాపకి మంచిగా చూసుకోలేనందుకు, ఆమె మెయింటెనెన్స్, ఈమె మెయింటెనెన్స్, మీ అత్తతో ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందుకు ఇదొకటి వస్తుంది సెక్షన్. మొత్తం కలిపేసి ఒక యావరేజ్గా 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది నీకు. అది గ్యారంటీగా అవుతుంది. చెప్పు, అత్త నుంచి నువ్వు దూరం అయిపోతావు, అటు నీ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోతావు. ఏం చేయలేని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళి జైల్లో కూర్చొని చిప్పకూడదు తింటావు. ఇది కావాలా, ఈ లైఫ్ కావాలా, ఆ లైఫ్ కావాలా? చెప్పు నువ్వే. నీ చేతుల్లో ఉంది డిసిజన్, నీ జీవితం నీ చేతుల్లో ఉంది. దీని తర్వాత ఆ తల్లితో నేనే పోతా, స్వయంగా వెళ్ళి కంప్లైంట్ రాయించి నీ మీద యాక్షన్ అయ్యేటట్టు చూస్తా. అలాగా అమ్మాయికి న్యాయం జరిగేటట్టు కూడా చూడండి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అమ్మ నువ్వు బాధపడకు, నేనున్నా, నేను చూసుకుంటా. ఇలాంటి వాళ్ళకి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవలసిన అవసరం లేదు. వీడిని ఏడిపించాలా, ఆవిడ్ని ఏడిపించాలా? ఆదర్శమైన అమ్మ. ఇప్పటికైనా చెప్పండి, ఇద్దరు కలిసేసి ఏదైనా ఒక డిసిజన్కి రండి. నువ్వన్నా ఆలోచించు బాబు. ఇక్కడ తీసుకోవాల్సింది నువ్వే, స్ట్రాంగ్ గా డెసిషన్. ఆవిడ కాదు, పిల్ల ఉన్నది నీకు. డిసిషన్ తీసుకున్న తన మాట మీద నమ్మకం లేదు మేడం. ఉంటదమ్మా, లేదంటే లోపలికి వెళ్ళి కూర్చొని లెక్క పెడతాడు. అసలు చాలా సైలెంట్ గా చూస్తున్నాడు కానీ పెద్ద క్రిమినల్. లోపల నుంచి క్రిమినల్ థాట్స్ వస్తున్నాయి. వచ్చిన ఎవరిని ఏం చేస్తాడు సార్? ఎవరినేం చేయలేడు. సొంతంగా ఆయన కొమ్మను ఆయన నరుక్కుంటున్నాడు ఇక్కడ. అంతే. అర్థమైతలేదు ఆయనకి. చేతులతోటి సంసారం నాశనం చేసుకుంటున్నాడు. చెప్పు ఫాస్ట్ గా, నోరిప్పి ఏం చేస్తావో చెప్పండి. మరి జైలుకి వెళ్తారా, మరి వీళ్ళతో ఉంటారా, భార్య పిల్లలతో హ్యాపీగా ఉంటారా, మరి అక్రమ సంబంధం ఇంకా కంటిన్యూ చేస్తారా? ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటావు? జైలుకి వద్దులేండి, ఇప్పుడు ఇంకా తప్పు అయిపోయింది. ఇంకా ఎప్పుడు అర్థమైతుందా? మనసు లోపల నుంచి చెప్పు, ఏదో నాలుక పై నుంచి చెప్పడం కాదు. నాకైతే నమ్మకం లేదు సార్. లేదమ్మా, మేమంతా రాయించి నీకు అన్ని ఒక బాండ్ పేపర్ మీద చేయించి ఇస్తాం. నువ్వు కంగారు పడద్దు. నీ భార్యతో చెప్పు నేను చేయనని చెప్పేసి. చేయలేదు సార్, క్షమించేసాయి ఒకసారి. ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, లేచి అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని చెప్పు. కాపురం నిలబడాలంటే, లోపలికి పోకూడదంటే నువ్వు లెగ్గు. ఆలోచిస్తున్నావేంటి? ఇంకెప్పుడు చేయలేదు. ఒక్కసారి క్షమించేసాయమ్మా, అడ్జస్ట్ చేసుకో, హస్బెండే కదా. ఈ ఒక్కసారికమ్మా క్షమించు, కుదురుగా ఉంటాడు. ఈసారి కాపురం పాడు చేసుకుంటే నీ లైఫే పాడైపోతుంది. అర్థమైంది? మనం రాసుకుందాం, నేను ఉన్నా కదా, ఒక పేపర్ రాయించుకుందాం. ఇప్పటి నుంచైనా వెళ్ళకమ్మా. నేను దూరంగా ఉంటానమ్మా, మీకు కనబడకుండా ఉంటా. దీన్నైతే మా జీవితంలోకి రానివద్దు సార్. రాని దూరంగా ఉంచండి, ఏం చేసినా సరే. అసలు ఆయన కూడా క్షమాపణ, మీరు కూడా చెప్పండి సారీ అని. ఇద్దరు చెప్పుకోండి. మీ ఇద్దరు ఆ పిల్ల కాళ్ళ మీద పడినా కూడా తక్కువే మీకు. ఇప్పటి నుంచైనా తల్లిలా చూసుకుంటారా మీ అత్తమ్మకి? తప్పు అయిపోయింది. ఏదైనా తేడా చేసిరు అనుకోండి అమ్మా, మీరు నాకు కాల్ చేయండి. ఎట్టిపోతుంది సార్ సమాజం.
ఇలాంటి కేసులు అయితే నేను చాలా చూస్తా అమ్మా, కానీ లైవ్లో ఈరోజు చూడడం ఫస్ట్ టైం. ఆవిడకైనా బుద్ధి లేకుండా కొడుకు లాంటితోని ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అని అంటే అసలు బ్రహ్మం గారు చెప్తుంటే అప్పుడు అన్నీ జరుగుతాయా అనుకున్నా కానీ ఈరోజు కళ్ళ ముందు అన్నీ చూస్తున్నాం సార్. అన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఎడ్యుకేషన్ లేదు, అందుకే ఇలాంటివి చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఉంటే ఇలాంటి తప్పులు చేయరు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు గ్రహిస్తారు, ఇది తప్ప ఒప్ప అని చూస్తారండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు మైండ్ మొత్తం అప్సెట్ అయిపోతుంది. వీళ్ళకి బాగా బుద్ధి చెప్పారు సార్, ఒక ఆడపిల్లకి న్యాయం జరిగేలా చేశారు.